అమ్మో, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. డాక్టర్, సౌమ్యకి ఏమైందండి? నథింగ్ మేడం, బట్ షీస్ ప్రెగ్నెంట్. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్, ఇలా అడుగుతున్నానని మీరు మరోలా అనుకోవద్దు. పర్లేదు, అడగండి. మీరు చెప్పింది 100% కన్ఫర్మా? తను నిజంగా నెల తప్పిందా? టెస్ట్ కూడా కరెక్ట్ గానే చేశాను మేడం, అందులో ఏ డౌటు లేదు. అయినా ఎందుకు అలా అడుగుతున్నారు? నథింగ్ డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇది ప్రెగ్నెంట్ ఏంటి? సౌమ్య, డాక్టర్ నిన్ను ప్రెగ్నెంట్ అని చెప్తున్నారేంటి? నేనే డబ్బులిచ్చి అలా చెప్పిస్తున్నాను అనుకుంటున్నావా? ఇదిగో డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ చదువుకో. ఏంటి, ఓకేనా? ఈ గుడ్ న్యూస్ చెప్పాలి. ఎక్కడున్నారు మన వారు? సౌమ్య, ఏంటి నెల తప్పాను శరణ్య, ఇంకా నన్ను సైలెంట్ గానే ఉండమంటున్నావా? ఇలా ఎంతకాలం మేనేజ్ చేస్తావు? దీనికి తండ్రి నీ మొగుడే అని నేనింకా చెప్పకుండా ఉండాలంటే ఎలా? సౌమ్య ప్లీజ్, నీకు దండం పెడతాను, ఈ విషయం ఆయనకు చెప్పొద్దు. వద్దు అంటే మరి నా పరిస్థితి ఏంటి? పొట్ట చేత పట్టుకుని ఉద్యోగం కోసం హైదరాబాద్కి వస్తే ఇప్పుడిలా పొట్టని చేత్తో పట్టుకునేలా చేశాడు మా బాస్. పబ్లిసిటీతో ఎక్కడైనా సింపతి వర్కౌట్ చేసేయడానికి సజీవ సాక్ష్యం కూడా ఇప్పుడు నా కడుపున సిద్ధమైంది. అడిగావుగా ఏముంది మీ మధ్య జరిగిన దానికి ఆధారం అని.